పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యంపై అధికారులకు మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి హెచ్చరిక. ప్రజా సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలి. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటికి తక్షణ పరిష్కారం చూపడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. నేడు పార్వతీపురం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పార్వతీపురం ఎమ్మెల్యే బూనెల విజయచంద్రతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు వార్డుల నుంచి వచ్చిన ప్రజలతో కలెక్టర్ నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్యం, మంచినీటి సరఫరా, వీధి దీపాలు, డ్రైనేజీ సమస్యలు తదితర అంశాలపై ప్రజలు వినతి పత్రాలు సమర్పించారు. ప్రజల సమస్యలను శ్రద్ధగా విన్న కలెక్టర్ వాటిపై వెంటనే స్పందించి పరిష్కార చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కలెక్టర్ వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పట్టణంలో ఎక్కడా మురుగునీరు నిల్వ ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. పారిశుధ్య నిర్వహణలో ఎలాంటి అలసత్వం వహించరాదని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఇలాంటి ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పావని, వార్డు అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీలో ప్రజలతో ముఖాముఖి వాళ్ళ సమస్యలు తెలుసుకుందాం అనే కార్యక్రమంలో నేను అలాగే కలెక్టర్ గారు పాల్గొనడం జరిగింది. మాతో పాటు కమిషనర్ గారు అలాగే మిగతా సంబంధిత అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానంగా మున్సిపాలిటీలో మాకు వినిపించిన సమస్య శానిటేషన్ ఒకటి, రెండోది మంచినీటి సమస్య ఒకటి, మూడోది మేజర్ సమస్య ఎలక్ట్రికల్ పోల్స్ మార్చాలి, ఓల్డేజ్ అయిపోయినాయి అని. సో ఎలక్ట్రికల్ పోల్స్ అనేది ఆల్రెడీ ఒకటి స్టార్ట్ చేసాం, వార్డు వైజ్ చేసుకొని వస్తున్నాం. మంచినీటి సమస్య మనకి దాదాపుగా ఇప్పుడున్న స్కీమ్ 50 సంవత్సరాలు పైబడింది. ఉన్న అవసరాన్ని బట్టి అది వాటర్ ఇవ్వలేకపోవడం అనేది ప్రధాన సమస్య. మీ అందరికీ తెలిసిందే, ఒక నెల ముందు మనకి గౌరవ మంత్రి గారు, మున్సిపల్ శాఖ మంత్రి గారు వచ్చినప్పుడు మనకి 96,85,00,000 పెట్టి స్కీమ్ ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని ఎన్సీసీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎన్సీసీ వాళ్ళు త్వరలోనే ఈ మంత్లోనే మనం ప్రాజెక్ట్ని ఇనాగ్రేట్ చేసుకోబోతున్నాం. కొబ్బరికాయ కొట్టి ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసుకోబోతున్నాం. దాని ద్వారా మున్సిపాలిటీలో ఉన్న మంచినీటి సమస్యకి శాశ్వతమైన పరిష్కారం కూటమి ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇక శానిటేషన్ విషయంలో శానిటేషన్ సిబ్బంది కూడా కొంచెం ప్రాపర్గా చేయట్లేదనే విషయాన్ని ప్రజలందరూ తీసుకోవడం జరిగింది. వాళ్ళకి కూడా ఒక సరైన మానిటరింగ్ కమిటీ వేసి ఏ వీధిలో ఏ వార్డులో ఎప్పుడు ఎవరు వెళ్తున్నారనే విషయాన్ని కూడా ప్రధాన సమస్య కాబట్టి శానిటేషను, డ్రింకింగ్ వాటరు, ఎలక్ట్రిసిటీ, రోడ్స్ అనేవి చాలా అవసరం మున్సిపాలిటీకి. వీటిపైన దృష్టి పెట్టి ఒకటిగా సమస్యలన్నీ తీర్చేస్తాం అనే విషయాన్ని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇచ్చిన సమస్యలన్నీ తీసుకున్నాం. దానిపైన ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిందిగా కమిషనర్కి కూడా మేము కలెక్టర్ గారు ఇద్దరం కూడా రాసి ఎండోస్ చేసి పంపించాం. ఇమీడియట్గా దానికి సొల్యూషన్ పైన కూడా ఒక పక్కా ప్రణాళికతో వెళ్తామనే విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.